వెల్కమ్ టు వరల్డ్ ఈజ్ వన్ ఫ్యామిలీ వసుదైక కుటుంబం. ఆంధ్రప్రదేశ్లో బయటపడిన రాడికలైజేషన్ కేసు పూర్తి కథ ఇప్పుడు మీకు వివరిస్తాను. ఇటీవల ఆంధ్రప్రదేశ్లో ఒక పెద్ద ఉగ్రవాద నెట్వర్క్ బయటపడింది. ఈ కేసును నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎన్ఐఏ స్వాధీనం చేసుకుంది. ఈ కేసులో అరెస్ట్ అయిన వ్యక్తుల విచారణలో సంచలన విషయాలను వెల్లడించారు. భారత్ ను ఇస్లామిక్ రాజ్యంగా మార్చాలి అనే లక్ష్యంతో పనిచేస్తున్నామని వారు చెప్పడం ఎంత ధైర్యమో చూడండి. మరి గజ్వాయే హింద్ అనే భావజాలాన్ని ప్రచారం చేస్తున్నట్టు చెప్పారు. ఆల్ ఖైదా మరియు ఇస్లామిక్ స్టేట్ వంటి అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థలతో ఈ గ్రూప్ కి సంబంధాలు ఉన్నాయి అని తెలిపారు. ఎలా టార్గెట్ చేస్తున్నారు మన యువతని? ఈ నెట్వర్క్ పనిచేసే విధానం సోషల్ మీడియా ద్వారా బ్రెయిన్ వాష్ చేస్తున్నారు. ఇన్స్టాగ్రాము, టెలిగ్రాము, వాట్సాప్ వంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో గ్రూపులు క్రియేట్ చేసి వారిని యువతను మతపరమైన భావజాలాన్ని తీవ్రంగా చూపించడం, దేశ వ్యతిరేక ప్రచారం వాళ్ళ బుర్రలో బ్రెయిన్ వాష్ చేయడం. ముఖ్యంగా ఎవరైతే ఉద్యోగం లేకపోవడం, ఒంటరితనం, అసంతృప్తి ఉన్న యువతని వీళ్ళు మచ్చిక చేసుకుని వాళ్ళని టార్గెట్ చేస్తున్నారు. వీళ్ళని ఎలా కలుస్తున్నారు? ఫేక్ ఐడీలు, డార్క్ వెబ్సైట్స్ ద్వారా, డార్క్ నెట్వర్క్స్ ద్వారా, ఫేక్ ప్రొఫైల్స్ ద్వారా స్నేహం చేసి మెల్లగా భావజాలాన్ని నూరు పోస్తున్నారు. సీక్రెట్ గ్రూప్స్ ద్వారా కమ్యూనికేషన్, కోడ్ లాంగ్వేజ్ వాడడం మరొక కొసమెరుపు. ఇది ఆన్లైన్ రాడికలైజేషన్ గా పిలుస్తున్నారు. ఇంకా వీటికి విదేశీ హ్యాండర్లు ఉన్నారు. ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ తదితర ఇస్లామిక్ దేశాల్లో ఉన్న వ్యక్తులు వీరికి మార్గదర్శకం చేస్తున్నారు. యువతను అక్కడికి పంపించి ట్రైనింగ్ ఇవ్వాలనే ప్లాన్ చేశారు. స్లీపర్ సెల్ ఏర్పాటు చేసుకున్నారు. దేశంలోనే స్లీపర్ సెల్స్ నెట్వర్క్ ఏర్పాటు చేయడం, సరైన సమయం వచ్చినప్పుడు వీళ్ళని యాక్టివేట్ చేయడం, ఆయుధాలు, డబ్బు, డెడ్ ట్రాప్ పద్ధతుల్లో పంపడం, ఇంకా వీరికి బాంబులు, టెర్రర్ ప్లానింగ్, ఐఈడి తయారీ నేర్పడం, టార్గెట్లను ఎంపిక చేయడం, చిన్న గ్రూపులుగా పని చేయించడం. ఈ నెట్వర్క్ ఎంత పెద్దది? ఈ కేసు ఒక్క రాష్ట్రానికే పరిమితం కాదు. 7 రాష్ట్రాల్లో నెట్వర్క్ ఉన్నట్టు బయటపడింది. విదేశీ కనెక్షన్స్ కూడా ఉన్నాయనే విచారణలో తేలింది. ముఖ్య విషయం, మతం వర్సెస్ ఉగ్రవాదం. చాలా ముఖ్యంగా అర్థం చేసుకోవాల్సింది, ఇస్లాం మతం ఉగ్రవాదంలా తయారవ్వకూడదు. కొందరు తీవ్రవాద గ్రూపులు ఇస్లాం మతాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. ఎక్కువ మంది ముస్లింస్ శాంతియుతంగా జీవించే భారత పౌరులే. కానీ వీరికి అన్యం పుణ్యం తెలియని వీరిని మోసం చేసి, వీళ్ళని లోబరుచుకుని, వీళ్ళని బ్రెయిన్ వాష్ చేసి వీళ్ళని వాళ్ళు వాడుకుంటున్నారు. కానీ భారతదేశం ఎలా ఎదుర్కొంటోంది? నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, పోలీస్, ఇంటెలిజెన్స్ సంస్థలు కలిసి సోషల్ మీడియా మానిటరింగ్, సస్పెక్ట్లని అరెస్టులు చేయడం, అంతర్జాతీయ సహకారంతో యువతలో అవగాహన కార్యక్రమాలు కూడా చేపడుతున్నారు. ఇవి దేశ భద్రతకు చాలా కీలకం. ఇంకా ఈ కేసు పెద్ద హెచ్చరిక చేస్తోంది. ఉగ్రవాదం ఇప్పుడు ఆయుధాలతో మాత్రమే కాదు, సోషల్ మీడియా ద్వారా కూడా మొదలవుతోంది. యువతను ఎవరైతే అన్యం పుణ్యం తెలియని, ఎవరైతే అన్ఎంప్లాయ్మెంట్ ఉంటారో, ఎవరైతే బాధల్లో ఉంటారో, ఎవరైతే ఒంటరిగా ఉంటారో, ఇలాంటి యువతని టార్గెట్ చేసి వీళ్ళు అత్యంత ప్రమాదకరమైన నెట్వర్క్ ని సృష్టిస్తున్నారు. కాబట్టి అపరిచిత ఆన్లైన్ గ్రూపులతో మీరు జాగ్రత్తగా ఉండండి. ఎక్స్ట్రీమ్ ఐడియాలజీలకు దూరంగా ఉండండి. అనుమానాస్పద విషయాలు ఉంటే వెంటనే మీ పోలీస్ స్టేషన్ కి సంప్రదించండి, తెలియజేయండి. మీకు ఈ కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. వరల్డ్ ఈజ్ వన్ ఫ్యామిలీ వసుదైక కుటుంబం. Thank you very much.